ఇప్పుడు ఒక లేఖనం మనము చూద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయము 4వ వాక్యములో మనము చూస్తే మనకు అర్థమవుతుంది. నా స్నేహితులైన మీతో నేను చెప్పినదేమనగా, దేహమును చంపిన తర్వాత మరేమీ చెయ్యనేరదని వారికి భయపడకుడి. హల్లెలూయా. ఎవరికి భయపడాలి మనము? ఈ దేహమును చంపే వారికి మనం భయపడకూడదంట. ఎవరికి భయపడాలి? ఎవరికి భయపడాలి? పరలోక రాజ్యములో ప్రభు ఉన్నాడు కనుక నరకములో పడవేసే ఆయనకు మనము భయపడాలి. ఆయనకి ఏ విధంగా మనము భయపడాలి అని అంటే, ఆయన నరకములో మనలను పడవేస్తాడు. ఎందుకు పడవేస్తాడు అంటే, మనలో పాపము ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మనలను ఆయన నరకములో పడవేస్తాడు. కనుక పాపాన్ని ఒప్పుకొని వదిలిపెట్టి పాపము నుంచి మనము విడుదల పొంది విమోచించబడి మనము దేవునికి స్నేహితులమైనప్పుడు, దేవునికి మనం ఎప్పుడైతే భయపడతామో అప్పుడు మన ఆత్మకు మరణము లేకుండా ఆ ప్రభు మనలను తప్పించి మనలను నడిపిస్తాడు. ఆయనే నిజమైన స్నేహితుడు. హల్లెలూయా. నిజమైన స్నేహితుడు ఆయన. కాబట్టి నిజమైన స్నేహితునితో మనము ఏమై ఉండాలి? కనెక్ట్ అయి ఉండాలి. ఉత్తుత్త స్నేహితులతో మనము కనెక్ట్ అయిపోతా ఉంటాము, మందిరానికి పోకుండా దూరం అవుతా ఉంటాం. ఈ ఉత్తుత్త స్నేహితులకు దగ్గరైతా ఉంటాము, మందిరానికి పోకుండా స్నేహితులు వచ్చారని, బంధువులు వచ్చారని రకరకాలుగా మనము ఆలోచన చేస్తూ ఆ విధంగా మనం ముందుకు వెళ్తా ఉంటాం. అయితే నిజమైన స్నేహితుని మనము నమ్మాలి. ఆ నిజమైన స్నేహితుని మనము నమ్మితే ఈ నిజమైన స్నేహితుడు ఆ పరలోక రాజ్యానికే ఆయన హరుకుడు. పరలోక రాజ్యానికే, ఆ రాజ్యానికి సంబంధించిన ఆ తండ్రి కుమారుడు ఆయన. ఆయనకున్న అధికారాలన్నీ, ఆ అధికారము కలిగిన ఆయనకు మనము స్నేహితులముగా మనము ఉండాలని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఆయనకు మాత్రం మనం భయపడాలి. ఈ దేహం ఎప్పుడైనా చనిపోయేదే. ఇది లోకానికి సంబంధించిన దేహము కనుక ఈ దేహం ఎప్పుడైనా చనిపోవాల్సిందే. ఆత్మ చనిపోకుండా ఉండాలంటే ఆత్మై ఉన్న దేవునికి మనము స్నేహితులమై ఉండాలి. చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమపరుద్దాం. మరొక మాట కనుక మనకి ఇక్కడ దేవుడు చూపిస్తున్నాడు. దేవుని చిత్తము నెరవేర్చువాడే దేవునికి స్నేహితుడు. చూద్దాం. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయంలోకి రండి. 14వ వాక్యం చూద్దాం. 14వ వాక్యం చూద్దాం. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. 15వ వాక్యం. దాసుడు తన యజమానుడు చెయ్యు దానిని వెరుగడు గనుక ఇక మిమ్మలను దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియచేసి తిని. హల్లెలూయా. మిమ్మల్ని ఏమని పిలుస్తున్నాడంట దేవుడు? ఇక్కడ ఒక మాట
ఆజ్ఞాపించిన వాటినన్నిటినీ చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. ఎవరికి స్నేహితులై ఉంటారు? దేవుడు ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞ ఇచ్చాడు అనంటే, పాపము చేయవద్దని దేవుడు ఆజ్ఞాపించాడు. అబద్ధాలు ఆడవద్దని ఆజ్ఞాపించాడు. మోసం చేయకూడదని ఆజ్ఞాపించాడు. అబద్ధాలు ఆడకూడదు, బూతులు మాట్లాడకూడదు అని ప్రభువు వారు ఏం చేశారంటే నీకు ఆజ్ఞాపించాడు. అవన్నీ నువ్వు ఎప్పుడైతే ఆజ్ఞల ప్రకారంగా నువ్వు నడిచి, ఆజ్ఞ అంటేనే ఒకటే కాదు ఆయనకి ఇవ్వాల్సినటి ఆయనకి ఇవ్వాలి. ఆయనకు స్తోత్ర బలులు, అర్పణలు, ఆయన భాగం ఆయనకి ఇవ్వాలి. ఆయన భాగం ఆయనకి ఇస్తూ నువ్వు ఆయన ప్రకారంగా నువ్వు నడిచినప్పుడు ప్రభు అంటున్నారు, నా స్నేహితులు. ప్రభుకు మనం ఏమైతున్నాం? మూడో మాట, ప్రభుకు స్నేహితులం. అబ్రహాము స్నేహితుడయ్యాడు కనుక ఆయనకు భయపడేవారు ఆయనకు స్నేహితులయ్యారు. ఇక్కడ మూడోదిగా దేవుని చిత్తము నెరవేర్చువాడే దేవుని స్నేహితుడు. దేవుని చిత్తం ఏమిటి అనంటే, దేవుని చిత్తము ఏకోత్సాహమున లేచి నువ్వు ప్రార్థన చేయటమే ఆయన చిత్తము. ఏకోత్సాహమున లేచి నువ్వు బైబిల్ చదవడమే ఆయన చిత్తము. నువ్వు ఏకోత్సాహమున లేచి ప్రభుకు స్తోత్ర బలులు అర్పించడమే ఆయన చిత్తము. దేవుని మందిరములో దేవుని దాసునికి నీవు నీ కష్టార్జితములో నుంచి దశమ భాగము కావచ్చు, కానుకలు కావచ్చు, నీ బిడ్డలకు బర్త్డే కార్యక్రమాలకు